నమస్తే, నేను వంశీ. వెల్కమ్ టు ట్రూత్ అవర్. ఇక డాలర్ డ్రీమ్స్ కరిగిపోతున్నాయి. రోజు రోజుకి మన యువత డాలర్ డ్రీమ్స్ కి దూరం అవుతున్నారా అంటే అవుననే సమాధానమే వినిపిస్తుంది. ట్రంప్ తీసుకున్న నిర్ణయాలు దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చనీయాంశం అవుతూ ఉన్నాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్నకు కోపం వచ్చిన ప్రతిసారి భారత్పై విషయం కక్కుతున్నారన్నట్లుగా మాట్లాడుకుంటున్న పరిస్థితి. ఈసారి భారతీయ ఉద్యోగాలకు ఎసరు పెట్టేలా అక్కడి కంపెనీలకు ఏకంగా వార్నింగ్ ఇచ్చేశారు డొనాల్డ్ ట్రంప్. గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి వరల్డ్ క్లాస్ కంపెనీలు ఇండియన్స్ కు ఉద్యోగాలు ఇవ్వద్దని హుకుం జారీ చేశారు. దీని ప్రభావం అసలు మనపై ఎలా ఉంటుంది? మన టెక్కీలకు ఇక కష్టకాలమేనా? ఐటీ సర్కిల్స్ లో ఇప్పుడు ఇదే చర్చ. ఏం చేయాలి? ఎలా ముందుకెళ్లాలి? మన దగ్గర బయటకు వస్తున్న గ్రాడ్యుయేట్లకు, ప్రొఫెషనల్స్ కు తగినన్ని ఉద్యోగాలు సృష్టి దేశీయంగా అసలు జరుగుతోందా? అటు ఇప్పటికే అమెరికాలో జాబ్ చేస్తున్న మన వాళ్ళ సంగతి ఏంటి? వాళ్ళ ఉద్యోగం ఊడుతుందా? ఉద్యోగ భద్రత ఉంటుందా? మన తెలుగు రాష్ట్రాలపై ట్రంప్ ప్రకటన ఎఫెక్ట్ ఎలా ఉండబోతోంది? ఒకవైపు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ ఉద్యోగాలను తినేస్తుంటే మరోవైపు రోజుకో తరహాలో ట్రంప్ ప్రకటనలు ఉంటున్నాయి. మరి కంపెనీలు ఏం చేస్తాయి? ట్రంప్ ఎత్తుకున్న లోకల్ నినాదానికి జై కొడతాయా? ఎవరైతే మాకేంటి అంటూ నిపుణులకే పెద్దపీట వేస్తాయా? ఈ క్లిష్ట సమయంలో మనం ఎలా ముందుకెళ్లాలి? ఎలాంటి నైపుణ్యాలు అవసరం? ఇదే అంశంపై ఈరోజు ఐ న్యూస్ స్పెషల్ డ్రైవ్ చేపట్టింది. ఇక డ్రైవ్లో మనతో పాటు ఉప్పల లక్ష్మణ్ గారు, సీనియర్ జర్నలిస్ట్, జూమ్లో అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా నర్రా విజయ్ గారు, రాజకీయ విశ్లేషకులు, జూమ్లో అందుబాటులో ఉన్నారు. లక్ష్మణ్ గారు నమస్కారం అండి. లక్ష్మణ్ గారు నమస్కారం అండి. లక్ష్మణ్ గారు, నా వాయిస్ వినపడుతుందా మీకు? వినిపిస్తుంది. రైట్. మొత్తంగా చూస్తున్నాం సార్, ట్రంప్ నిర్ణయాలతో దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా చర్చ నడిస్తే మన తెలుగు రాష్ట్రాల్లో చాలా మందికి డాలర్ డ్రీమ్ అనేది ఉంది. ఇప్పటికీ వెళ్ళిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, ఇంకా పంపించాలి అనుకునే తల్లిదండ్రులు ఇప్పటికీ ఉన్నారు. సో ఎలా చూడాలంటారు ఈ పరిణామాలన్నింటిని అసలు? ఈ ట్రంప్ దుందుడుకుతనం తప్ప ఇంకేం లేదు. ఇప్పుడు నష్టం ఆయన ఏదో మనం లేదో బెదిరిస్తే మనకు నష్టం అనుకుంటున్నాడేమో. నష్టం ముందు అమెరికాకే నష్టం. ఇప్పుడు అక్కడ దాదాపు 40 లక్షల మంది భారతదేశానికి చెందిన వాళ్ళు ఉద్యోగాలు చేస్తున్నారు వివిధ రంగాల్లో. అందులో 80% ఒక సాఫ్ట్వేర్ రంగంలోనే పనిచేస్తున్నారు. పనిచేస్తూ ఉంటే ఇక్కడ అక్కడున్న కంపెనీలన్నీ అక్కడున్న ప్రైవేట్ కంపెనీలని బెదిరిస్తున్నాడు తప్ప ఆయన చట్టం ఏం చేయలే. ఆయన చట్టం చేయమని చూద్దాం. అలా అమెరికాలో ఉన్న ప్రైవేట్ కంపెనీలు ఏవి కూడా భారతదేశానికి సంబంధించిన ఉద్యోగస్తులను తీసుకోకూడదు, అలాగే ఉన్న వాళ్ళని పంపించేయాలి అని చట్టం చేయమని చూద్దాం. చేయలేడు. ఎందుకంటే గ్లోబల్ సిస్టమ్ వచ్చిన తర్వాత నీకు ఒక భారతదేశానికి సంబంధించి అలాంటి చట్టం చేయగలిగితే వాట్ అబౌట్ అదర్ కంట్రీస్? చైనా వాళ్ళు వచ్చి జాబ్ చేస్తున్నారు, పాకిస్తాన్ వాళ్ళు చేస్తున్నారు. మరి వాళ్ళని అన్నమాట అనడం లేదే. పాకిస్తాన్ వాళ్ళని తీసుకోకూడదని ఎందుకు అనడాలి ఆయన? మరి ఎందుకు భయపడుతున్నాడు వాళ్ళకి? చైనా వాళ్ళని తీసుకోకూడదని ఎందుకు అనటం లేదు? మరి చైనా వాళ్ళు పనిచేస్తున్నారు కదా అక్కడ. పాకిస్తాన్ భారతీయులు రావటమే కాదు, ఇక్కడ మొత్తంగా వ్యాపారాల్లో కూడా భాగస్వామ్యం అయిపోతున్నారు. దేశం మొత్తం వాళ్ళ చేతుల్లోకి వెళ్లిపోతుంది అంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ట్రంప్. అది కాదని ఇప్పుడు గ్లోబల్ సిస్టమ్ వచ్చిన తర్వాత వ్యాపారాలు ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో కూడా అదే పరిస్థితి. ఆయన ప్రత్యేకించి అమెరికాలో ఆ పరిస్థితి ఉందా? ఇప్పుడు మన కంపెనీలు వెళ్ళి చైనాలో కంపెనీ పెట్టి అక్కడ ప్రొడక్షన్ చేయడం లేదా? చేస్తున్నారు కదా. అలాగే చైనా కంపెనీలు మన ఇండియాకి వచ్చి కూడా చేస్తాయి. మీరు కూడా అంతే. ఇక్కడ ఎకానమీ సిస్టమ్ మారిపోయిన తర్వాత, గ్లోబల్ సిస్టమ్ వచ్చిన తర్వాత మీరే ఐక్యరాజ్య సమితులు అన్ని అంగీకరించారు, దాని ప్రకారం నడుస్తున్నాయి. ఆయన ఊరికే నేను ఏదో బెదిరించేస్తే బెదిరిపోవాలా, నేను అగ్రరాజ్యం నాది, నేను యుద్ధం మానేయండి అంటే యుద్ధం మానేస్తారు, లేకపోతే నేను ఇది ఇలా కాదు అలా ఉండండి అంటే నేను ఎగుమతుల మీద దిగుమతుల మీద సుంకాలు వేస్తానంటే నోరు మూసుకొని పడింటాడు అనే పద్ధతిలో డిక్టేటర్ గా వ్యవహరిస్తున్నాడు. కానీ అది సరైన పద్ధతి అయితే కాదు. నష్టం అనేది అమెరికాకి జరుగుతుంది. ఎవరన్నా అమెరికాలో పౌరులకు ఉద్యోగాలు ఇవ్వాలి, ఎవరు కాదండు. మీ దేశం మీరు ఇచ్చుకోండి. ఎంతమంది అక్కడ ఉద్యోగాలు చేస్తున్నారు? ఎంతమంది చదువుకున్నారు? నిపుణుల కొరత కూడా తిని తిరుగుతారు తప్ప. ఇప్పుడు టెక్నికల్ పర్సన్స్ అంతా మన ఇండియా వాళ్ళు. మన ఇండియా వాళ్ళు టెక్నికల్ పర్సన్స్ లేకపోతే అక్కడ కంపెనీలు ఎలా నడుస్తాయి? ఎలా ప్రొడక్షన్ వస్తుంది? రైట్. ఒకసారి విజయ్ గారితో కూడా మాట్లాడదాం. లక్ష్మణ్ గారు, మళ్ళీ మీకు టైం ఇస్తాను.
విజయ్ గారు నమస్కారం అండి. చూస్తున్న మొత్తంగా తల్లిదండ్రులు కూడా చాలా మంది అమెరికా పంపించడానికి సిద్ధపడుతున్న పరిస్థితులు, ఎంఎస్ చేయడానికని అక్కడికి వెళ్ళటం, ఆ తర్వాత అక్కడే ఉద్యోగాలు చేయాలి, డాలర్ డ్రీమ్స్లోనే ఉండిపోతున్న పరిస్థితులు. మొత్తంగా రాష్ట్రాలు అంటే తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలో కూడా విద్యా వ్యవస్థపై మార్పులు జరగాలి. అక్కడికి వెళ్ళి మనం పెద్ద ఎత్తున మనం విదేశీ ద్రవ్యాన్ని మనం అక్కడ ఇస్తూ ఉన్నాం. మన పిల్లలందరూ వెళ్ళి అక్కడ చదువుకోవటం వల్ల చాలా డబ్బు అక్కడికి వెళ్తున్న పరిస్థితి. మన దగ్గర ఎందుకు అటువంటి విద్యా వ్యవస్థలు రావట్లేదు? ఫస్ట్ క్వశ్చన్. రెండు, అసలు అమెరికాకే వెళ్ళి ఎంఎస్ చేయాల్సిన పరిస్థితి ఏంటి? ఒకప్పుడు బెనారస్ లాంటి విశ్వవిద్యాలయాలు, నలంద లాంటి విశ్వవిద్యాలయాలు ఉన్నప్పుడు ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ చదువుకున్న పరిస్థితులు ఉన్నాయి. ఈ రోజు అసలు ఎందుకు మన వాళ్ళు అక్కడికి వెళ్లాల్సి వస్తుంది? ఏం చెప్తారు? మన పాలకుల లోపం, పాలకులకు ఒక సరైన విధానం లేకపోవడం, స్వార్థం పెరగడం. డాలర్ డ్రీమ్స్ వాళ్ళు రూపాయి డ్రీమ్స్ ఎందుకు క్రియేట్ చేయలేకపోతున్నారు? ఫెయిల్యూర్స్. దేశాన్ని స్వతంత్రం వచ్చిన కానించి పరిపాలించినటువంటి పార్టీ రాజకీయ నాయకుల వైఫల్యం ఇదంతా. వాళ్ళ స్వార్థం కోసం చూసుకొని చివరికి ఈ పరిస్థితి వచ్చింది. అమెరికా మనం అంటున్నాం, అమెరికాకి ఏం నష్టం అవుతుందండి? టెక్నాలజీ పెరిగింది. ఇప్పుడు టెక్నాలజీ పెరిగిన తర్వాత ఇప్పుడు పూర్తిగా భవిష్యత్తులో వాళ్ళు అన్నది ట్రంప్ అన్నది చాలా లోతుగా అనే అన్నాడు ఆయన. మనకు నష్టం వాస్తవానికి భారతీయులకు, పర్సనల్ గా భారతీయులకు వీళ్ళకే ఎక్కువ నష్టం జరుగుతుంది. ఆ స్థాయిలో నీకు ఇక్కడ ఎంప్లాయ్మెంట్ లేదు, భారతదేశంలో అట్లాంటివి లేవు. నువ్వు కల్పిస్తున్నటువంటి సందర్భంలో అక్కడ ఏమైంది? ఎప్పుడైతే ఏఐ వచ్చిందో అమెరికన్స్ హార్డ్ వర్క్ చేయలేరు, అమెరికన్స్ ఎక్కువగా ఉపయోగించలేరు, మేనేజ్మెంట్ చేయగలరు. ఏఐ వచ్చిన తర్వాత జస్ట్ మేనేజ్ చేసుకుంటే ఏదైనా కోడింగ్ తో సహా ఇప్పుడు అంతా ఏఐ చేసే పరిస్థితి వచ్చింది. టెక్నికల్ టెక్నో కంపెనీలు సత్యనారాయణ లాంటి వాళ్ళు బాధపడ్డాడు కదా, ఎంప్లాయీస్ ని తీసేసి ఏఐ వచ్చి ఎంత ఇచ్చేస్తుందో నా మైండ్ రోజు నేను ఆందోళనకు గురైపోతున్నా అని సత్యనారాయణనే ప్రకటించింది. ఏఐ వచ్చిన తర్వాత ఉద్యోగులను తీసేస్తూ జస్ట్ మేనేజ్మెంట్ స్కిల్స్ ఉంటే సరిపోద్ది అనేది ఏఐ పెట్టుకొని చేస్తారు. అది అమెరికన్స్ చేయగలరు. ఇన్నాళ్ళు ఏంది అమెరికన్స్ చేయలేని పని మనం చేస్తున్నటువంటి సిచ్యువేషన్. మనతో అవసరం తీరిపోయింది వాళ్ళకి. ప్రధానంగా ఏంది, అమెరికాకి ఇప్పుడు మన అవసరం తీరిపోయింది దీంట్లో. అందుకని క్రమంగా ఈ రకమైనటువంటి స్టేట్మెంట్స్ ట్రంప్ ఇస్తున్నటువంటిది మనం చూడాలి. ఆ స్థాయిలో మనం ఇండియా ఏం చేయాలి? ఇండియాకి సంబంధించినటువంటి దాంట్లో మనం ఆ స్థాయిలో అసలు వాళ్ళకి నష్టం ఉంటది, అమెరికాకు నష్టం భవిష్యత్తులో ఉంటది. దీనికి మనం ఇక్కడ వర్కర్స్ అంతా లేకుండా అక్కడ ఆర్థిక వ్యవస్థ దెబ్బ తినడం. దాదాపు విదేశీ విద్యార్థులతో 2023-24 సంవత్సరం $43 బిలియన్ అమెరికాకు వచ్చింది భారతదేశం లాంటి కంట్రీస్ తోటి. వాళ్ళకి ఆ స్థాయిలో వాణిజ్య లోటును పూడ్చుకోవడానికి యూనివర్సిటీస్ ఉపయోగపడుతుంది కేవలం ఎడ్యుకేషన్ ద్వారా. ఇదంతా ఇమీడియట్ గా వచ్చే నష్టం అమెరికాకు ఉండదు. భవిష్యత్తులో క్రమక్రమంగా ఎఫెక్ట్ పడే అవకాశం ఉంటది. ఆ స్థాయిలో వాళ్ళు నెక్స్ట్ ఫీల్ ఏమైనా చేసుకుంటారు. మన ఇండియా భవిష్యత్తు ఏంది, ఇండియన్ స్టూడెంట్స్ భవిష్యత్తు ఏంది? ఇప్పుడు ఆ రకంగా అమెరికాకు వెళ్ళడం వల్ల భారతదేశంలో ఒక నిరుద్యోగిత ఏదైనా ఉన్నా తట్టుకోగలుగుతున్నది. ఇఫ్ అందరిని ఇప్పటికే వాళ్ళు వీసాలు ఆపేసి 70% నెక్స్ట్ ఇయర్ నుంచి మొత్తం ఆపేసారు అనుకో, ఇక్కడ అన్రెస్ట్ మొదలవుతుంది. భారతదేశంలో పాలకులు ఆ స్థాయిలో ఎంప్లాయ్మెంట్ కల్పించలేకపోతున్నారు. అన్రెస్ట్ భారతదేశానికే నష్టం ఎక్కువ. భారతదేశానికి అమెరికాకి ఎక్కువ. వాళ్ళ దేశంపై మనం బతుకుతున్నటువంటి సిచ్యువేషన్ వాళ్ళకి ఏం నష్టం ఉంటుంది? వాళ్ళకి నష్టం ఉంటుంది భవిష్యత్తులో, ఏదో వాళ్ళు ఈజీగా మెయింటైన్ చేసుకోగలరు. మనకు నష్టం. ఎందుకంటే ఆ రకమైనటువంటి వ్యూహాలు మన భారతదేశం వ్యవసాయక ఆధారిత దేశము. ఫస్ట్ నుంచి దాన్ని డెవలప్ చేస్తూ పరిశ్రమలు పెట్టడం, ఒక ఎంటర్ప్రెన్యూర్షిప్ ని ప్రోత్సహించడం. ఇప్పుడు అన్ని అమెరికా వాళ్ళు వలసలు వచ్చినటువంటి వాళ్ళు బాగా కొత్తగా కనిపెట్టి విద్యుత్ కానించి, అణు విద్యుత్ కానించి, మోటార్ కానించి వాళ్ళు అన్ని అమెరికాలో కనిపెట్టి వచ్చినటువంటి ఉన్నాయి. కానీ అమెరికా ఇప్పుడు నిర్ణయం తీసుకోవడానికి మారుతున్న పరిస్థితులు వాళ్ళు ఆ రకంగా అంటున్నారు. మనం అలర్ట్ కావాలి, భారతీయులే అలర్ట్ అయ్యి భవిష్యత్తుకు మరింత ప్రణాళికలు వేసుకొని వెళ్ళాలి తప్ప వాళ్ళ దేశం వాళ్ళు ఎప్పుడైనా నిర్ణయం తీసుకుంటారు. రైట్ సార్, షార్ట్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత డిబేట్ కంటిన్యూ అవుతుంది. కాపు సామాజిక ప్రజలందరికీ నమస్కారం. మీ ఇంట్లో పెళ్లి చూపులు చూస్తున్నారా? కాపు మ్యాట్రిమనీ ద్వారా చూడండి. ఇది కాపు సమాజానికి ప్రత్యేకమైన నంబర్ 1 మ్యాట్రిమనీ సేవ. ఈ సేవను మన కాపు సంఘం ప్రజలందరూ వినియోగించుకోవాలి. డౌన్లోడ్ కాపు మ్యాట్రిమనీ యాప్.
రైట్, బ్యాక్ టు ట్రూత్ అవర్. లక్ష్మణ్ గారు, చూస్తున్నాం ఒక సత్యానాథెళ్ళు అవ్వచ్చు, సుందర్ పిచ్చై అవ్వచ్చు, ఇటువంటి నిపుణులు స్వదేశాన్ని వదిలేసి విదేశీ కంపెనీలకు సీఈఓలుగా ఉంటున్నారు. ఎందుకు భారతదేశంలో ఆ స్థాయిలో వాళ్ళకు అవకాశాలు కల్పించలేకపోతున్నారు? ఇప్పుడు మనకు విజయ్ గారు చెప్పినట్టుగా ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అనేది ఇక్కడ ఎందుకు ఉండట్లేదు? వాళ్ళకి తగ్గ వస్తువులు ఎందుకు కల్పించలేకపోతున్నారు? మన మేధో సంపత్తి అంతా అమెరికాకు ఎందుకు తరలిపోవాల్సి వస్తుంది? అమెరికానే కాదు, చాలా దేశాలకు తరలి వెళ్తుంది. ఇది ఒక అంశం. అయితే రెండో అంశం, మనం ఇప్పుడు చూస్తే ఇప్పుడు ఇంజనీరింగ్ కౌన్సిలింగ్లు కూడా జరుగుతున్నాయి. అందరూ కూడా ఒకటే గ్రూప్ అందరూ ప్రిఫరెన్స్ ఇచ్చేది సిఎస్సి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత కూడా ఆ గ్రూప్ వైపే మొగ్గు చూపుతున్న పరిస్థితులు మనకు కంపేర్ చేసుకుంటే, పక్కనున్న తమిళనాడుతో కంపేర్ చేసుకుంటే కూడా మనకు మ్యానుఫ్యాక్చరింగ్ సంబంధించి కానీ ఎలక్ట్రికల్కి సంబంధించి కానీ మన విద్యార్థులు ఎక్కువగా ఆసక్తి చూపట్లేదు తెలుగు రాష్ట్రాల్లో. ఆ దిశగా కళాశాలలు ఎందుకు మోటివేట్ చేయలేకపోతున్నాయి? తర్వాత ప్రతి ఒక్కళ్ళు కూడా ఐటీ ఇండస్ట్రీ మీదే ఆధారపడాల్సి వస్తుంది. ఐటీలో అంత ఉద్యోగాలు కల్పించలేని పరిస్థితులు. సో ఈ పిల్లలకి సంబంధించి కాలేజీలు ఎలా చొరవ తీసుకోవాలి? అదేవిధంగా బయటికి వెళ్ళి, అంటే కాలేజీలో ఇంజనీరింగ్ పూర్తి చేసిన వాడు మళ్ళీ ఎంఎస్ వెళ్ళి అక్కడ ఎంఎస్ తర్వాత జాబ్, ఎందుకు ఇదంతా? దేశంలోనే ఒక మనకు మంచి యువత ఉన్నారు, పవర్ఫుల్ వాళ్ళని ఉపయోగించుకోగలిగితే దేశం ఆర్థికంగా అభివృద్ధి చెందే పరిస్థితులు కనిపిస్తాయి. ఎందుకు ప్రభుత్వాలు ఆ దిశగా అడుగులు వేయట్లేదు? ఏం చెప్తారు? ఇప్పుడు ఒక అమెరికానే కాదు, ప్రపంచంలోని అన్ని దేశాలు, యూకే గానీ, యూరోప్ కంట్రీస్ లో గానీ, ఈవెన్ అరబ్ కంట్రీస్ లో గానీ, మన ఇండియన్స్ జాబ్ చేస్తున్న వాళ్ళ సంఖ్య చాలా ఎక్కువ ఉంది. ఈ అంత ఈజీగా అంచనా వేయడానికి, తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. ఉండొచ్చు, ఏఐ వచ్చింది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, దానికి సంబంధించి ట్రైనింగ్, మనం కూడా ట్రైనింగ్ తీసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఏర్పాటు చేస్తున్నాయి. ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయింది. ఇది స్టార్ట్ అయినప్పుడు ఏంటంటే అందరి భయం ఏంటంటే మ్యాన్ పవర్ తగ్గుతుంది అని. 10 మంది అవసరం ఉంటే 2 చేయగలుగుతారు అని. అలాంటప్పుడు ఉద్యోగ కల్పన ఎలా అనేది వస్తున్నప్పుడు దానికి పరిశ్రమలు, అంటే చిన్న తరహా పరిశ్రమల్ని, ఇప్పుడు ఎంఎస్ఎంఈ అని చెప్పి కేంద్ర ప్రభుత్వం పెద్ద స్కీమ్ పెట్టింది. మీ ఎలాంటి గ్యారెంటీ లేకుండా మీరు చిన్న చిన్న పరిశ్రమలు పెట్టుకోవచ్చు అని. అలాగే ఏం చేస్తున్నది, ఇక్కడ సాఫ్ట్వేర్ కి సంబంధించిన, అంటే కంప్యూటర్ ఆన్లైన్ సంబంధించిన సిస్టమ్స్ అన్ని కూడా బ్యాంకులు కానీ, కేంద్ర ప్రభుత్వాలు కానీ, రాష్ట్ర ప్రభుత్వాలు కానీ, ఇప్పుడు చూస్తున్నాం కదా, ఈవెన్ క్యాబినెట్ మీటింగ్ లో కూడా పేపర్, వితౌట్ పేపర్, ఓన్లీ ఆన్లైన్ లోనే అన్ని కంప్యూటర్లు, ల్యాప్టాప్ ద్వారానే జరుపుతున్నారు. ఇది మనము డెవలప్ చేసుకుంటున్నాం ఇక్కడ. మన ఇప్పుడు చూడండి, ఏ ప్రభుత్వ కార్యాలయంలోకి వెళ్ళండి, ఇప్పుడు ఇవాళ డిజిటల్ భారత్ అయిపోతున్నది కదా, రాను మారిపోతున్నది కదా. మారిపోతున్నప్పుడు కంప్యూటర్స్ జాబులు ఇస్తున్నారు కదా. సరే, అవుట్ సోర్సింగ్ అని పెట్టి జాబ్ జీతాలు ఎక్కువ ఇవ్వాలని ప్రభుత్వ బడ్జెట్ లేక అవుట్ సోర్సింగ్ మీద పెడుతున్నారు తప్ప, తక్కువ శాలరీలు ఇస్తున్నారు తప్ప శాలరీలు, ఉద్యోగాలు లేవనేది సమస్య లేదు. అయితే ఎందుకు అమెరికా కానీ యూకే కానీ వెళ్తారంటే, అరబ్ కంట్రీస్ కానీ, మన రూపీ వాల్యూ తక్కువ ఉంది, వాళ్ళ వాల్యూ ఎక్కువ ఉన్నాయి. అందువల్ల ఏంటి, అక్కడ వెళ్తే ఇక్కడ వచ్చే రూపాయి ఇక్కడ వచ్చే అక్కడ డాలర్ కి ఇక్కడ 85 రూపాయలు అంటే, మరి ఏం చేస్తున్నారు, అట్రాక్ట్ అయి వెళ్తున్నారు. మనకి ఇక్కడ ఎంత పని చేసినా 2 లక్షలు 3 లక్షలు జీతం వస్తే, అదే అక్కడ 10 లక్షలు పైన వస్తే మిగిలించుకోవచ్చు, ఇండియాకి పంపించవచ్చు, కుటుంబాలను పోషించుకోవచ్చు, తల్లిదండ్రులకు సాయం చేయొచ్చు, ఇవన్నీ కూడా ఆలోచిస్తారు. అయితే మీరు ఒక ప్రశ్న వేసినారు, ఎందుకు అక్కడ చదువుకోవడానికి వెళ్తారని. అక్కడ ప్రభుత్వం యుఎస్ ఏం కండిషన్స్ ఉన్నాయంటే, ఎంఎస్ అక్కడే చదివితే గనక వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్. అక్కడ చదివితే, ఇక్కడ ఎంఏ చదివి నాకు అక్కడ జాబ్ కావాలంటే కంపెనీల ద్వారా పోవాలి. ఇక్కడ ఉండే కంపెనీలు అంటే అమెరికన్ కంపెనీలు ఉన్నాయి కదా, ఆ కంపెనీల ద్వారా పోవాలి. అసలు వాళ్ళు పంపరు, అంటే ఖాళీలు లేవంటున్నారు. అదే అక్కడ ఎంఏ చదివాడు అనుకోండి, ఎంఎస్ చేశాడు అనుకోండి, ఫస్ట్ ప్రియారిటీ వాళ్ళని ఉంది కాబట్టి అక్కడ జాబ్స్ వాళ్ళకి వెంటనే వస్తాయి. ఒక 5 లక్ష్మణ్ గారు, నిన్న మొన్నటి వరకు పరిస్థితులు బాగానే ఉన్నాయి. ఇప్పుడు ఒక్కసారిగా పరిస్థితులు మారిపోయి అక్కడ పార్ట్ టైం జాబులు కూడా పిల్లల్ని చేయని పరిస్థితి. చాలా మంది తల్లిదండ్రులు దిగులు చెందుతూ ఉన్నారు. ఒక రకంగా చెప్పాలంటే పార్ట్ టైం జాబులు చేయకపోతే ఇక్కడి నుంచి ఆ పిల్లలకు మనీ పంపించాలంటే కూడా తల్లిదండ్రులకు పెద్ద సవాలుగా మారుతున్న పరిస్థితి. ఒకవైపు ఉద్యోగాలు తగ్గిపోవడంతో తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సో ఎలా చూడాలి ఈ పరిణామాలన్నీ? అంటే దేశంలో ఆ రకమైన వ్యవస్థ ఎందుకు రావట్లేదు? మన దేశంలోనే ఆ ప్రొడక్టివిటీని మనం ఎందుకు చేసుకోలేకపోతున్నాం? ఇప్పుడు
ఆల్రెడీ అక్కడ ఉన్న వాళ్ళది పెద్ద సమస్య ఏం లేదు. మామూలుగా కంపెనీల్లో పనిచేస్తున్న వాళ్ళ విషయంలో వాళ్ళు జాబ్ చేస్తున్నటువంటి వాళ్ళు, గ్రీన్ కార్డ్ వచ్చిన వాళ్ళు, పర్మనెంట్ జాబ్ వచ్చిన వాళ్ళు, టెంపరీ వాళ్ళు అందరూ పనిచేసుకుంటున్నారు. కానీ కొత్తగా రానియకుండా అతను అడ్డుకుంటున్నాడు ట్రంప్. ఏంటి వీసాలో సంఖ్య తగ్గించాడు, ఏదో కారణాలు పెట్టి వీసా పక్కన పెట్టుకున్నాడు. అందువల్ల వెళ్ళి అక్కడ జాబ్ చేసుకోవాలనుకున్న వాళ్ళది సంఖ్య గత ట్రంప్ వచ్చిన తర్వాత బాగా తగ్గిందంటే అసలు ఇవ్వటం లేదు అతను. అవును, అందువల్ల ఆ ప్రాబ్లం వచ్చింది. ఇక్కడ ఆందోళన చెందుతున్నారు వెళ్ళాలని అనుకునే వాళ్ళందరూ కూడా. అక్కడ ఉన్న వాళ్ళు ప్రస్తుతానికి అయితే ఏంటి, ఏదైనా కొన్ని కంపెనీలలో అనుకున్న వాళ్ళకంటే ఎక్కువ సంఖ్య ఉన్నారు, వర్క్ తగ్గింది అనుకున్నప్పుడు కొంతమందిని అక్కడ తొలగించారు. అది ఒక భారతీయులనే కాదు, ఇతర దేశాల నుంచి వచ్చే వాళ్ళకు కూడా చాలా మందికి జాబ్స్ అక్కడ పోతే, అంటే ఆ కంపెనీలో పోతే ఇంకా మళ్ళీ వేరే కంపెనీకి పోవడమో లేకపోతే ప్రైవేట్ గా ఏదైనా చేసుకుంటున్నారు. మొత్తం మీద ఒక క్రైసిస్ అయితే వచ్చింది, నో డౌట్. ఓవరాల్ గా యువత భయాందోళన పరిస్థితిని ట్రంప్ తీసుకొచ్చాడు, నో డౌట్ దానికి. ఇప్పుడు తీసుకొచ్చినోడు ఏమి నువ్వు సాధించగలుగుతావు, నువ్వు చట్టంగా ఏమి మరి చూద్దాం, చేయలేడు. ఊరికి బెదిరిస్తున్నాడు కంపెనీలని. అక్కడ ఉన్న వాళ్ళు భయపడుతున్నారు, ఏం జరుగుతుందో అని. ఇక్కడ నుంచి పోవడానికి అవకాశం లేకుండా ఇక్కడ వాళ్ళు ఆందోళన చెందుతున్నారు. సో ఇంకా దేశ వ్యవస్థలో ఎలా ఉంటుంది అంటే, ఇప్పుడు 40 లక్షల మంది అక్కడ ఉన్నారంటే చిన్న విషయం కాదు. ప్రపంచవ్యాప్తంగా 2 కోట్ల మంది పైన జాబ్ చేస్తున్నారు మన ఇండియన్స్. అంటే 2 కోట్ల మంది యొక్క రెవెన్యూ మన ఇండియాకి వస్తున్నదా లేదా? వస్తుంది. ఇండియా ఎకానమీకి కూడా ఉపయోగపడుతున్నదా లేదా? ఉపయోగపడుతున్నది కదా. అందువలన ఏ దేశం ఎవరు అట్లా చేయడం లేదు. ఈవెన్ చైనా కూడా అంత పిచ్చిగా ఏం వివరించడం లేదు. ఓ రకంగా చెప్పాలంటే లక్ష్మణ్ గారు, భారతీయులు రావాలని అన్ని దేశాలు కూడా కోరుకుంటున్నాయి. భారతీయుల మేధో సంపత్తిని ఉపయోగించాలని చాలా దేశాలు కూడా కోరుకుంటున్న పరిస్థితి. అంటే కష్టపడి పనిచేస్తారు, సిన్సియారిటీ ఉంది అనే ఒక విశ్వాసం భారతీయుల మీద ఉంది. నేను కూడా అమెరికా చాలాసార్లు వెళ్ళొచ్చాను. అక్కడ పనిచేస్తున్నటువంటి చైనీస్ విషయంలో గాని, లేకపోతే కనుక పాకిస్తాన్ వాళ్ళ విషయంలో గాని సరిగా పని చెయ్యరు అనేది ఉంది అక్కడ. ఓన్లీ ఇండియన్స్ అయితేనే బాగా పనిచేస్తున్నారు అన్న అభిప్రాయం చెప్తారు అక్కడ అడిగినా కూడా, అమెరికన్స్ మనం అడిగితే. రెండోది ఏంటి, అక్కడ యువత జల్సాలకు అలవాటు పడిపోతున్నారు తప్ప వాళ్ళకే ఉద్యోగాలు అవసరం లేదు. ఆ తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తులు ఉంటాయి, వాడు దేశం పట్టుకుని తిరుగుతాడు, దేశాలు పట్టుకుని. వాడు జాబ్ కావాలని వాడెక్కడ అడుగుతున్నాడండి? వాడు జాబ్ అడగడు. ఈయనేమో మా అమెరికన్స్ జాబులు చేయాలంటాడు. మరి వాళ్ళు చదువుకోవాలి కదా. ఇక్కడ 10th అంటే అక్కడ 10th అయిపోతుందని వాడు దేశాలు తిరుగుతుంటాడు. వాడు ఎప్పుడు వాడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఎప్పుడు కావాలి వాడు అక్కడ. ఎంతమంది చదివారు చెప్పండి. ఇప్పుడు మనము ఒక ఆఫీస్ లో, ఒక కంపెనీలో ఒక 100 మంది పనిచేస్తున్నారంటే అక్కడ అమెరికన్స్ 2-3 ఉంటారు అంతే. అంత వేరే దేశాల వాళ్ళే ఉంటారు. రైట్. ఒకసారి మనం నర్రా విజయ్ గారి వాయిస్ తీసుకుందాం. విజయ్ గారు, మొత్తంగా చూస్తున్నాం అమెరికాలో ట్రంప్ చేస్తున్న ప్రకటనలు కొంతవరకు ట్రంప్ కూడా ఇబ్బందికరంగానే మారుతున్నాయి. కంపెనీలు ఇప్పుడు వద్దు అనుకునే పరిస్థితి ఉంటుందా? ఇండియన్స్ మీదే చాలా కంపెనీలు ఆధారపడి వర్క్ చేస్తున్నాయి. మనకు లక్ష్మణ్ గారు చెప్పినట్టుగా మన మేధో సంపత్తిని చాలా కంపెనీలు కూడా వినియోగించుకుంటున్న పరిస్థితి. కీలకమైన పదవులు కూడా, CEO పోస్టులు కూడా భారతీయులకు ఇచ్చిన పరిస్థితి. సో ఇటువంటి నేపథ్యంలో కంపెనీలు అసలు ట్రంప్ మాట వినే పరిస్థితి ఉంటుందంటారా? చెప్పినట్టుగా, అంటే లక్ష్మణ్ గారు చెప్పినట్టుగా చట్టం చేసే పరిస్థితులు అయితే లేవు. చట్టాలు చేయనప్పుడు ఖచ్చితంగా కంపెనీలు భారతీయుల్ని కొనసాగిస్తాయి, భారతీయ మేధో సంపత్తిని ఉపయోగించుకుంటాయి. కానీ ట్రంప్ ఇది ఒక రాజకీయ అస్త్రంగా వినియోగించుకునే అవకాశం ఉంది అనేది చాలా మంది నుంచి వినిపిస్తున్నమాట. మీరేం చెప్తారు? రాజకీయ అస్త్రంగా ఆయన ఉపయోగించుకుంటుండొచ్చు. కాకపోతే ఈ కంపెనీలు ఇవన్నీ కూడా కొందరు భయపడే, కొందరు ప్రభుత్వం చెప్పినందుకు కొంతకాలం ఆయన మాట విన్నట్టు చేస్తాయి. ఆ తర్వాత ఇంకా బిజినెస్ పర్సన్స్ ఎక్కడ లాభం ఉండి ఎక్కువ తక్కువ లేబర్ వస్తే అక్కడ యూజ్ చేసుకుంటారు. దానికి కావాల్సిన విధంగా ఒకవేళ ట్రంప్నే ఉంటే లాబింగ్ చేస్తారు. ఇంకొక ట్రంప్ కూడా ఏది పూర్తిగా తన నిర్ణయం మీద కట్టుబడి ఉండడు. లాబింగ్ చేసి ఇంకే చేస్తే యూటర్న్ తీసుకుంటారు. అనేక అంశాల మీద ఆయన యూటర్న్ తీసుకున్నాడు. ఫస్ట్ స్టేట్మెంట్ ఇస్తారు, దానికి కావాల్సిన లాబింగ్ చేస్తున్నారో, మరి వివిధ రకాల పరిస్థితులు ఎలా వస్తున్నాయో
ప్రతి అంశం మీద కూడా యూటర్న్ తీసుకుంటాడు. ఇప్పుడు ఇది కూడా అదే జరగచ్చు. ఓ మాట అన్నాడు, తర్వాత అందరు పోయి లాబింగ్ చేస్తారు. ఈ కంపెనీలందరూ ఇది కాదండి దేశం, ఆయన సలహాదారులు ఉంటారు, వాళ్ళందరినీ పట్టుకొని ఇది ఇది అమెరికన్, మనం ఇట్లా ఇది మీరు చేయకపోతే మన అందరికి ఇబ్బంది ఉంటుంది అని మళ్ళీ చెప్పి ఆయనకు కావాల్సిన లాబీస్ట్లకు సంబంధించి ఆయన కోరుకుంటూనే ఏముంటాయో కొన్ని ఎకనామిక్ ఆర్థిక పరమైనటువంటి ప్రతిదీ వ్యాపారవేత్త కదా, ఆయన కూడా వ్యాపారవేత్త ప్లస్ లాబిస్ట్ ఉంటాడు. ఆయన కూడా కొన్ని ఏమన్నా కోరుకుంటే ఆ కోరికలు తీర్చడం. ఇప్పుడు యూనివర్సిటీలన్నీ కూడా లాబింగ్ చేసే పరిస్థితి కనిపిస్తుంది. చేసి వాళ్ళ ఆ నిర్ణయాన్ని అంటే అఫీషియల్ గా లేదు, అన్అఫీషియల్ గానే అన్నట్టు భవిష్యత్తులో ఇట్లాంటి మాటలు రానకుండా చూసుకోవాల్సింది. అఫీషియల్ గానే అయితే ఇంకెంతవరకు లేనటువంటి అంశం. అన్అఫీషియల్ గానే చెప్తున్నటువంటి నేపథ్యంలో ప్రెసిడెంట్ కాబట్టి గౌరవించి కొంతకాలం వెయిట్ చేస్తారు, కొంతకాలం అలా రిక్రూట్మెంట్స్ లలో ఆపేస్తారు, లేదా రిక్రూట్మెంట్ కొంత డిలే చేసే అవకాశం ఉంటది తప్ప ఓవరాల్ గా ఎక్కడైనా ప్రపంచంలో ఒక వ్యాపారవేత్త తనకు కావలసినటువంటి వస్తువుని తయారు చేయించుకోవడానికి ఎక్కడ చీప్ లేబర్ దొరుకుతుందో, ఎక్కడ తనకు అనుకూలమైనటువంటి ఒక రూపాయి లాభం వస్తుందో ఆ లాభానికి అనుగుణంగానే పాలకులను కూడా మార్చుకొని ఆయన వ్యాపారం చేస్తారు. ఇది వ్యాపార ముఖ్యంగా ఇంకా అమెరికా లాంటి కంట్రీ వ్యాపారస్తులు ప్లస్ పారిశ్రామికవేత్తల కంట్రీ అది సంబంధించినటువంటిది. అక్కడ లాబీయిస్టులు ఎక్కువ ఉంటారు. మొత్తం ఉన్నది కూడా ట్రంప్ కూడా పెద్ద వ్యాపారవేత్త, తర్వాత ఎలాన్ మస్క్, ఆయన చుట్టూ ఉన్నది కూడా పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు, పెద్ద పెద్ద డబ్బున్న వాళ్ళే ఉన్నటువంటిది. ఆ డబ్బున్న వాళ్ళే లాబింగ్ చేసి ఇంకేదైనా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. ట్రంప్ ఆ మాట అనగానే మనం భయపడాల్సినటువంటి అవసరం లేదు. అక్కడ అమెరికన్స్ కూడా వివిధ రకాల ప్రొఫెసర్ ఆర్టికల్స్. విజయ్ గారు, ఫైనల్ గా చూస్తున్నాం దేశంలో కూడా ప్రతి ఒక్కళ్ళు అంటే తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా చూస్తే కంప్యూటర్ జాబులు, సాఫ్ట్వేర్ జాబే ఒక జాబ్ లాగా పరిగణిస్తున్న పరిస్థితి. సో మనలో కూడా మార్పు రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో రకరకాల ఇండస్ట్రీలు ఉన్నాయి, ఆ ఇండస్ట్రీలోకి మన పిల్లల్ని వినియోగించాలి. ఇప్పుడు చిప్ పరిశ్రమ చూస్తే చాలా తక్కువ పర్సంటేజ్లో మన వాళ్ళు ఉన్నారు. ఎలక్ట్రానిక్స్కి సంబంధించి మన వాళ్ళు చాలా వెనకబడి ఉన్న పరిస్థితులు. కాలేజీల్లో మార్పు రావాలి, ఇక్కడ కంపెనీలు కూడా స్టార్ట్ అయితే ఖచ్చితంగా ఆ దిశగా అంటే ఇప్పుడున్న యువతని కొంతమందిని మనం ఆ ప్లాట్ఫామ్ మీదకి పంపించగలిగితే నిరుద్యోగ సమస్య అనేది ఎక్కువగా ఉండదు, సాఫ్ట్వేర్ పై కూడా ఇంత ప్రభావం చూపదు అనేది వినపడుతున్న వార్తలు. కానీ ఆ దిశగా ప్రభుత్వాలు ఎందుకు అడుగులేయట్లేదు, కాలేజీలు ఎందుకు అడుగులేయట్లేదు, కంపెనీలు ఎందుకు స్థాపించలేకపోతున్నారు? ప్రభుత్వ విధానాల లోపం. వాళ్ళకి షార్ట్ లో వాళ్ళకు కూడా ఎలక్షన్స్ రాగానే ఓట్లు కావాలి, ఇట్లాంటివే ప్రోత్సహిస్తుంది తప్ప ఒక స్టాండర్డ్ కన్స్ట్రక్టివ్ గా ఒక నిర్మాణం భారతదేశాన్ని నిర్మించాలనే ఒక మంచి వ్యూహంతో ప్రభుత్వాలు వ్యవహరించట్లేవు. షార్ట్ లో ఉద్యోగాలు వివిధ రకాల అంశాల వైపు డైవర్ట్ చేస్తారు. మతం వైపు కొందరు, కులం వైపు కొందరు, డ్రగ్స్ వైపు కొందరు, ఇట్లా యూత్ ను అటు డైవర్ట్ చేసేటువంటి కార్యక్రమాలు, అటువైపు ఉండే రెచ్చగొట్టేటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు తప్ప ఒక నిర్మాణాత్మకమైనటువంటి ఉన్నది. గ్రానైట్ చిప్స్ కి సంబంధించినటువంటి పరిశ్రమలు ఎక్కువగా పెట్టే విధంగా, వాళ్ళని ప్రోత్సహించే విధంగా, లోన్స్ ఈజీగా వచ్చే విధంగా, ఓ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ వచ్చే విధంగా అట్లా యూనివర్సిటీలలో చెప్పేటువంటి చైతన్యం కల్పించే ఒక స్ఫూర్తిని నింపే అటువంటి ఇన్స్టిట్యూషన్సే లేనటువంటి. నిరంతరం యూనివర్సిటీలో కూడా ఎంతసేపటికి క్లరికల్ జాబులు తయారు చేసే విధంగానే తయారు చేస్తున్నటువంటి సిస్టమ్ మన ఇండియాలో ఉన్నది. అందుకే సిస్టమ్ నే క్రమంగా మార్చుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం ఇప్పటికే అన్ని చర్యలు తీసుకోవాల్సి ఉండే. మన భారతదేశానికి ఉన్న వనరులు ప్రపంచంలో ఇంకే దేశానికి కూడా లేవండి. మనకు ఉన్నటువంటి వ్యవసాయం దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే ఇంకే అంశంలో కూడా పోటీ పడలేవు. కాకపోతే మన పాలకులకు ఉన్నటువంటి చిత్తశుద్ధి లోపం వల్లనే భారతదేశానికి ఈ రకమైనటువంటి వచ్చింది. రైట్ సార్, థ్యాంక్ యూ సార్. చర్చలో పాల్గొన్న నర్రా విజయ్ గారికి, అదేవిధంగా ఉప్పాల లక్ష్మణ్ గారికి ఐ న్యూస్ తరపున ప్రత్యేక ధన్యవాదాలు. మొత్తంగా ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు కాస్త భారతీయులను ఆందోళనకు గురి చేస్తున్నా కంపెనీలు భారతీయుల వైపు మొగ్గు చూపే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. భారతీయ మేధో సంపత్తికి ప్రపంచమే సలాం కొడుతున్న ఈ తరుణంలో ట్రంప్ నిర్ణయం తీసుకున్నా అది అమెరికాకు కాస్త విఘాతంగానే కలిగే పరిస్థితి. చాలా కంపెనీలకు నాయకత్వం మన భారతీయులు వహిస్తున్నారు. భారతీయ మేధో సంపత్తి కోసం ప్రపంచం చూస్తూ ఉంది, ప్రపంచం అవకాశాలు కల్పిస్తూ ఉంది. భారతీయులు మా దేశానికి రావాలి, ఇక్కడ డెవలప్మెంట్ జరగాలి, ఆ భారతీయుల మేధో సంపత్తిని ఉపయోగించుకొని ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో తాము కూడా భాగస్వామ్యం అవ్వాలని కంపెనీలు ఉవ్విళ్ళూరుతున్న పరిస్థితి. ఇటువంటి నేపథ్యంలో భారతీయులు ఏదైతే ఉందో, కష్టపడటం అనే తత్వం ఏదైతే ఉందో అది ఉన్నప్పుడు ట్రంప్ నిర్ణయాలు కానీ ఇంకో కొన్ని కంపెనీలు ఏ నిర్ణయాలు తీసుకున్నా భారతీయులకు వచ్చే ఇబ్బంది అంటూ ఏమీ ఉండదు. కాస్త కొన్ని రోజులు ఈ అలజడులు అయితే ఖచ్చితంగా ఉంటాయి. కానీ స్వదేశంలో కూడా పరిశ్రమలు స్థాపించాలి, కాలేజీల నుంచి వచ్చే యువతకు ఒక దిశానిర్దేశం జరగాలి, రకరకాల రంగాల్లోకి మన
తెలుగు రాష్ట్రాల యువత వెళ్ళాలి, భారతీయ యువత కూడా వీటన్నింటిపై దృష్టి సారించినప్పుడు ప్రపంచానికి ఖచ్చితంగా భారతదేశం తలమానికంగా మిగులుతుంది. వివిధ దేశాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి వర్క్ చేసే దిశగా కూడా రాబోయే రోజుల్లో ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకొని యువతకు భారీ ఎత్తున ఉద్యోగాలు వచ్చే దిశగా బాటలు వేయాలని ఐ న్యూస్ కూడా ఆశిస్తోంది. ఇది వాళ్ళ స్పెషల్ డ్రైవ్. చూస్తూనే ఉండండి ఐ న్యూస్.